రెడ్డి గారు మన కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మాకు ఘన స్వాగతం పలికినటువంటి సిడ్నీలో నివసిస్తున్న తెలంగాణ తెలుగు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ ముందుగా చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ బతుకమ్మ కవితక్క గారికి మరియు వేదిక పైనటువంటి ఆస్ట్రేలియన్ ప్రజాప్రతినిధులందరికీ మరియు జాగృతి సోదరులకు మరియు జాగృతి కమిటీ మెంబర్లందరికీ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ సంబరాల సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాలను చూస్తూ ఉంటే హైదరాబాద్ను మైమర్పించే విధంగా, గతంలో హైదరాబాద్లో జరిగిన బతుకమ్మలను మైమర్పించే విధంగా అటువైపు కవితక్క ప్రపంచంలోని 10కి పైన దేశాలు ఇప్పటికే తీసుకొచ్చింది బతుకమ్మ సంబరాలు. గతంలో చాలా మంది వేదికలపై తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం లాభం అవుతుంది అని చాలా మంది అడిగేవారు. కానీ గతంలో మనం కోరుకున్నట్టుగా మన నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం, మన నిధులను మనం ఉపయోగించుకుంటున్నాం, మన నియామకాలు ఉద్యోగాలను ఇస్తూ మన సంస్కృతి, మన ఆట పాట, మన బతుకమ్మ, మన పండుగలను మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో దాదాపుగా 35 దేశాలకు పైన ఇలా బతుకమ్మ సంబరాలను మా అక్క చెల్లెళ్ళు సోదరులందరూ ఒక పెద్ద పండుగ గడిచిన 10 రోజుల నుంచి జరుపుకుంటా ఉన్నారంటే ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా జరుగుతుందని చెప్పి మా సోదరులందరూ తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఇలా ఆస్ట్రేలియాలో సిడ్నీ ప్రాంతంలో ఈ బతుకమ్మ సంబరాలను చూస్తూ ఉంటే హైదరాబాద్లో గతంలో ట్యాంక్ బండి మీద ఏ విధంగా అయితే జరిగిందో అంతకు 200గా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద జనాలు దాదాపు వేల సంఖ్యలో ఇలా కవితక్క గారు కూడా ఒక 5-6 ఇళ్లకు వెళ్ళాం. అక్కడ కూడా వందల కొద్ది బతుకమ్మ ఆడినంటే నిజంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మైపర్మించే విధంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా మా సోదరి మనందరికీ దాదాపుగా మన ఆస్ట్రేలియాలో సిడ్నీలో 3 లక్షల మంది సోదరిమణులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నారంట. వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బతుకమ్మ సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ బతుకమ్మ పండుగని ఇట్లనే ఇందాక కవితక్క ఇంకొక మీటింగ్లో చెప్పింది, ఈ సంబరాలని మనమే కాదు, ఇలా మీలో గొప్పతనం ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు, చాలా పెద్ద పెద్ద వేదిక పైనటువంటి ఆస్ట్రేలియన్ పొలిటీషియన్ కూడా మరి ఈ పండుగలో ఇన్వాల్వ్ చేసినంటే ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈసారి కవితకు వచ్చినప్పుడు కొంతమందే ఉన్నారు, మొత్తం ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పండుగ జరిగే విధంగా మీరందరూ కృషి చేయగలరని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ప్రధానంగా 2-3 పథకాల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా సోదరిమణులు ఏ ఒక్కన అక్క చెల్లె రానున్న 3 సంవత్సరాల్లో నెత్తి మీద బిందె ఎత్తుకొని మరి నీళ్లకు వెళ్ళవలసిన పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడమని చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో మా అక్క చెల్లెలందరూ కూడా నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అట్లాంటి సంక్షేమ పథకాలు గతంలో మనం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా మరి ఒక పరిపాలన భాగంగా ముందరికి వెళ్తూ ఉన్నాయి. కూడా మరి రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి ఆస్ట్రేలియా వరకు తీసుకొస్తే ఇలా మన కవితక్క గారి ఆధ్వర్యంలో మన బతుకమ్మ పండుగలను గల్లీ నుంచి అంటే ఒక తెలంగాణ ప్రాంతంలోనే 1100 జాగలలో ప్రాంతాలలో ఇలా ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికే జరిగి ఉన్నాయి. గల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వరకు కూడా ఈ బతుకమ్మ పండుగ ఇంత గొప్పగా జరుగుతూ ఉందంటే వారి ఆధ్వర్యంలో నిజంగా మరి మా సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా జరుపుతూ ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి
ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేదిక ముందున్నటువంటి సోదరులకు వేదిక పైనటువంటి జాగృతి టీంకు మరియు సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.